ఎంఆర్ఓ గారికి, సిడిపిఓ గారికి, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అయినటువంటి నా స్నేహితుడు బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు అయినటువంటి కళ్యాణ్ గారికి, అదేవిధంగా రామచంద్రనాయుడు గారికి, విశ్వనాథం గారికి, ఎంపీపీ గారికి, ఎంపీడీ గారికి, సెంట్రల్ ఆఫీసర్ గారికి, ఎన్నుకున్నటువంటి సోదరులకు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి సోదరులు ఎస్ఎస్ఆర్ గారికి, అదేవిధంగా ముందున్నటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులకు, విద్యార్థినులకి ఎప్పుడు నా ఆశీస్సులు. ఈరోజు గతంలో అమ్మఒడని చెప్పినేసి ఒక్కరికే ఇచ్చేవాడు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మన లోకేష్ బాబు మంత్రివర్యులుగా ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఒక తల్లికి 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా 13,000 రూపాయల లెక్కన మీ అకౌంట్లో వేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉద్దేశం ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా చదువుకోవాలి. ఒకరోజు ఒక స్కూల్కి వెళితే ఒక బిడ్డ కళ్ళేళ్ళు పెట్టుకునింది. మా అమ్మ వాళ్ళు చదివించలేకపోతున్నారు, చదివించమని నిలిచిపోమంటున్నారు సార్ అని చెప్పి అడిగింది. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మొత్తం ఖర్చులు మేము పెట్టుకుంటామమ్మా, నువ్వు చదువు అని చెప్పి దాన్ని అందరికి కూడా ఈరోజు అమలుపరిచారు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా మీ డ్రెస్ కానీ, మీ షూస్ కానీ, అదేవిధంగా మీ సాక్స్లు కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా స్కూల్స్లో మేమే వచ్చి ఇటీవల ఇచ్చాం. ఈరోజు మీరు వేసుకున్న డ్రెస్ కూడా మంచి క్లాత్ ఇచ్చాం. క్వాలిటీగా ఆయనే చెక్ చేసి మంచి డ్రెస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో మంచి క్లాత్ కొనుగోలు చేసి అన్ని స్కూల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా మీరు తినేటువంటి ఫుడ్, మీకు పాలు, గుడ్డు, టిఫిన్ కూడా మెను ప్రతిరోజు మార్చి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, మీ మెను ప్రకారమే ఈరోజు పెడతా ఉన్నారు. అవునా ఏమ్మా? పెడుతున్నారా? చేతులు ఎత్తండి. మెను ప్రకారం పెడుతున్నారా? మెను తప్పిస్తున్నారా? చేతులు ఎత్తండి. మెను ప్రకారం పెడుతుంటే చేతులు ఎత్తండి. ఎందుకంటే మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఆటలు కూడా బాగా ఆడాలి. ఎందుకంటే ఆటలు పాటలు ఆటలాడితే మీ ఆరోగ్యం, తర్వాత మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది, మీకు మంచి ఆలోచనలు వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి ఒక బుక్ నాలెడ్జే కాదు, జనరల్ నాలెడ్జీ అవసరం. అదేవిధంగా ఆటల పోటీలు కూడా అవసరం. అన్నిట్లో పాల్గొనాలా, అన్నిట్లో పోటీ పడాలా. ఒకటి ఇంకొకటి కూడా తల్లిదండ్రులు కూడా ఇది చేయమ్మా అది చేయమని చెప్పని బలవంతం చేయకూడదు. ఎందుకంటే ఆ బిడ్డకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీదే వదిలితే ఆ బిడ్డ బాగా ఇంట్రెస్ట్గా దాన్ని ఎంచుకొని దాన్ని సక్సెస్ అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది నువ్వు ఇదే చేయమంటారు, అది తప్పు. కాబట్టి ఆ బిడ్డకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే చేయించాలని చెప్పని కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు లోకేష్ బాబు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆయన అదేవిధంగా మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ గారి భోజనం మధ్యాహ్నం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళి చూస్తూ ఉంటా, మన ఇంట్లో కూడా ఆ సన్న బియ్యం రైస్ పెట్టరు. ఈరోజు మీరు తింటుండే రైసు సన్న బియ్యం చాలా బాగుంటాయి. బాగున్నాయా? సన్న బియ్యమేనా? లావు బియ్యమా? సన్న బియ్యమా? సన్న బియ్యం.
సన్న బియ్యం మెనూ ప్రకారం కూరలు పెడతారు. మీ ఆరోగ్యం బాగుండే విధంగా మరి టీచర్స్ చూస్తారు. అందుకని మీరు బాగా ఆరోగ్యం ఉండి బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు అన్ని రకాలుగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీదనే మీరు చూపించి మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. ఎందుకంటే పేద కుటుంబంలో కూడా ఈరోజు ఖర్చు లేకుండా ఎందుకు చదువుతున్నామంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదరికం కూడా లేకుండా చేయాలి. 2047కి మన రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి మీరు అందరూ చదువుకొని మీ అందరూ కూడా మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి మీరు తప్పకుండా చేస్తానని కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు కూడా మా ఆశలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.